అందరికి నమస్కారం అన్న. ఈరోజు మీ అందరూ తెలుసు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కుప్పం కాడ నుంచి చెప్పం చేసినటువంటి తన జాతి కోసం, తన ఉనికి కోసం, తన బిడ్డల కోసం, తన భార్య బిడ్డను వదులుకొని నిరంతరం తనకుండే ఆదాయాన్ని అన్నీ కూడా వదులుకొని ప్రయాణం చేసిన నా సోదరుడు దాసరి చెన్నకేశ్వర గారు, అదేవిధంగా ఇంకో సోదరుడు ఉద్యోగాల సంఘాల అధ్యక్షుడు తొలిపల్లి అశోక్ బాబు, ఎంతోమంది మా పెద్ద ఆయన, మా అందరికీ మాజీ నక్సలేటు, తన ఉద్యమాన్ని మానుకొని జాతి కోసం పనిచేసినటువంటి జాతీయ అధ్యక్షులు యనమల సుదర్శన్ గారు, వీరందరూ ఆదర్శంతో మేము పనిచేస్తున్నాం. ఈరోజు మానవ మహానాడు మీ అందరూ తెలుసు. నేను గత 40 సంవత్సరాల నుంచి మానవ మహానాడు బౌద్ధ రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాను. నా జాతి కోసం నా శక్తి మేరకు నా బిడ్డలకి ఏం జరిగినా కూడా, అన్యాయం జరిగినా కూడా మేము మా ప్రయత్నం మేము చేసి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము కాపాడుకునే దానికి మాకున్నటువంటి మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా జస్టిసు, అదేవిధంగా అన్ని రకాల్లో ఉండేవాళ్ళతో కూడా మేము సంపాదించి ఆ బిడ్డకు న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక సంవత్సరాలు. దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి మొన్న 24 పెనమాక జ్యోతి, ఒక డాక్టర్ ఎంఐ, ఇస్ కమింగ్ టు మాల, మంచి జ్ఞానం కలిగిన బిడ్డ. ఆ బిడ్డ తనకుండే పరిస్థితుల వల్ల అందరూ తెలుసు, అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి ఎన్నో విషయాలు. ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని చెప్పి క్రియేట్ చేశారు. ఒక గవర్నమెంట్ డాక్టరు ఒక మెడికల్ కాలేజీలో చనిపోతే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత నాకుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఒక గవర్నమెంట్ డాక్టర్ 4 సంవత్సరాల ఆడబిడ్డ మిద్దె మీద నుంచి దూకేస్తే, మిద్దె మీద నుంచి దూకేస్తే చనిపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుందా లేదా? మీడియా సోదరులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి దయచేసి ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా దండం పెడుతూ అడుగుతున్నా. ఒక విద్య కలిగినటువంటి మేధావితనంతో పేదవాళ్ళు చదువుకున్న బిడ్డ, ఆమె డాక్టర్ అయితే ఒక మెడికల్ కాలేజీ నుంచి పైనుంచి కింద పడి చనిపోతే ఆ బిడ్డ యొక్క బాడీని పోస్ట్ మార్టం చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తారా లేదా? మిమ్మల్ని అడుగుతున్నా, ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, గౌరవనీయులను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, గౌరవనీయులైనటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, యువజన రాబోయే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోయే పవన్ కళ్యాణ్, ఈ రాష్ట్రానికి కాబోయే యువజన నాయకుడు లోకేష్ బాబు గారిని అడుగుతున్నా, మీరు దీని గురించి ఆలోచిస్తారా, ఆలోచించరా? ఒక వర్ధమాన కుటుంబంలో ఉన్నటువంటి ఒక పేద బిడ్డ తను ఎందుకు ఒక మెడికల్ కాలేజీ మైండ్ నుంచి ఆత్మహత్య చేసుకుంది? దానికి గల కారణాలు ఏంటి? ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? పోలీసు వారు ఎందుకు వారి తల్లిదండ్రుల్ని ఎందుకమ్మా కేసులు ఏమొద్దు, మీరు వెళ్ళిపోండి, ఆ బిడ్డను తీసుకొని పోమంటే, ఆ బిడ్డను తీసుకుపోయిన తర్వాత 6 నెలల తర్వాత మళ్ళా నా బిడ్డ నాకు కావాలని ఆ చనిపోయిన ఆమె భర్త ఎందుకు తీసుకొని వచ్చాడో మీరందరూ మీడియా ద్వారా తెలియపరచిన బాధ్యత ఉంది.
ఒక ఆడబిడ్డని ఒక తల్లిదండ్రులు చదివించి ఒక MBBS చేయాలంటే వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క అప్పులు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు, ఒక బిడ్డని ఇచ్చి మళ్ళా పెళ్లి చేసి వాళ్ళ కట్నం ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ ఎందుకు చనిపోయింది అనే అవగాహన కూడా లేకుండా ఈ ప్రభుత్వాలు మరి ఎందుకున్నాయో ఏందో నాకైతే అర్థంగా ఉన్నా. ఈ కుల సంఘాలు ఎందుకున్నాయో, మహిళా సంఘాలు ఎందుకున్నాయో, దశలు ఎందుకున్నాయో నాకైతే అర్థం కాదు. మరి ఏమైపోయింది? ఎందుకు ఈ కేసును నీరు గార్చారు? ఎందుకు ఈ కేసును పక్కదావ పట్టించారు? ఎవరి కోసం పట్టించారు? చెప్పండి, మీరే చెప్పాలి, మీరే అడగాల. పత్రిక వాస్తవం చెప్తున్నా, ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, ఒక ప్రభుత్వాన్ని పడగట్టాలన్నా మీడియా. ఒక టిక్ టాక్ చేయాలన్నా, ఒక టక్ టాక్ చేయాలన్నా కూడా మీడియా. ఈరోజు మీడియా లేదే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఎక్కడ కూడా ఏమి కూడా కాలేని పరిస్థితి. నిన్నగాక మొన్న మీ తమిళనాడు చూశారు, విజయ్ మీటింగ్లో 16 మంది చనిపోయినాడు, 23 మంది మహిళలు చనిపోతే 40 మంది చనిపోయారు. మరి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ప్రకటించింది, వాస్తవం కాదా? మరి విజయ్ గారు వచ్చి 20 లక్షలు ప్రకటించారు. మరి ఒక ఎడ్యుకేటెడ్ అయినటువంటి MBBS మహిళ తను ఎందుకు చనిపోయింది అనే సంగతిని మీరందరూ కూడా ఆలోచించాలి. పెద్దలందరూ కూడా మాట్లాడారు. మరి ఈ కేసును ఎందుకు నీరు గార్చారు? గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు, గౌరవనీయులైనటువంటి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని దిశానిర్దేశంగా నిర్దేశంతో మహిళల పట్ల నాకు అభిమానం కలిగి ఉందని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఒక దళిత మహిళ ఎందుకు చనిపోయింది, ఆ కేసు ఎందుకు నీరు గార్చారు, ఎవరు దాన్ని తప్పు పాటించారు? మీరు ఆలోచించారు. కులాలు కాదయ్యా, మతాలు కాదయ్యా, ప్రతి ఒక్కరు మీకు అందరూ ఓట్లు వేసుకుంటారు. ఇష్టం వచ్చిన ఓట్లు వేస్తారు, ఇష్టం వచ్చిన ఓట్లు లేదు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి అన్నారు, కొంతమంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కొంతమంది లోకేష్ బాబు అన్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ అన్నారు. ఎవరి అభిమానం వాడది, అర్థమైంది? ఎవరి అభిమానం వాడదు, వేసుకున్నారు. ఓకే, ఏదో మోడీ గారి ప్రభావం వల్ల, ఆయన ఉండేటువంటి తంత్రమంత్రం వల్ల మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఇంకో రేపు పొద్దున్న అంటే ముఖ్యమంత్రి కూడా అవుతారు, నేను నాదంటాం. కానీ మా ఆడబిడ్డకు జరిగిన అన్యాయం, ఒక ప్రభుత్వటువంటి కళాశాల, వైద్య కళాశాల మిద్దె మీద నుంచి పడిపోతే సోషల్ మీడియా అట్ట పోయింది, ప్రింట్ మీడియా అట్ట పోయింది, ఎలక్ట్రిక్ మీడియా అట్ట పోయింది, కేసులు అట్ట పోయి ఆ బిడ్డ ఏమైంది? ఆ బిడ్డ 4వ సంవత్సరం ఆడబిడ్డ, ఆ బిడ్డను ఎవరు తీసుకున్నారు? మరి ఎవరు ఈ వెనకాల ఉన్నారు? ఏంది ఈ దారుణం? మీరు ఆలోచించాలి. ఒక్కసారి ఈ కేసుని దయచేసి DGP గారి కాడి నుంచి, DIG గారి నుంచి, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటెలిజెన్సీ, SB CI ఇంటెలిజెన్సీ వాళ్ళ కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా గౌరవనీయులున్న సోదరి అనితమ్మ గారు చెప్తున్నామ్మా, ఈ కేసుని ఆడబిడ్డ రేపు పొద్దున్న నీ బిడ్డ చనిపోయినా కూడా అమ్మా ఇదే విధంగా ఉంటుంది. దయచేసి ఈ బిడ్డ యొక్క పెనుమాక జ్యోతి ఎందుకు మెడికల్ కాలేజీ పైనుంచి పడిపోయింది, ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఎందుకు ఎక్కడ ఏం జరిగింది మీరే చెప్పాలా. ముసలి వాళ్ళు తల్లిదండ్రుల బాధను మీరు అర్థం చేసుకోవాలా. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్రాల్లో త్వరలోనే దీనికి న్యాయం జరగకపోతే మాల సోదరులు, మాది సోదరులు కూడా అమ్మ ఇద్దరం కలిసి మేమందరం అందములాగా మేము ఉద్యమం చేసేదానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ విధంగా హోమ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, కాబోయే ముఖ్యమంత్రి యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా తెలియపరుచుకుంటూ దీని మీద యుద్ధ ప్రాతిక మీద ఇమ్మీడియట్గా ఎక్కడ ఏం జరిగిందో మాకు న్యాయం జరగకపోతే రాష్ట్రం మేమందరం కూడా మీ అందరూ తెలుసు, చెన్నకేశ్వర గారు, నేను, అశోక్ బాబు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్స్టిట్యున్సీ కుప్పం నుంచి భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేశాం. మేము దేనికి వాస్తవం చెప్తాం, మేము యథార్థం మాట్లాడతాం, యథార్థం చెప్తాం, యథార్థం గురించి మాట్లాడతాం. 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న స్వర్ణాయంకయ్య, అదేవిధంగా నాకంటే నా తమ్ముడు ఒక 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. విషయం చెప్తాం, మేము ఎక్కడ కూడా ఒక భారత రాజ్యాంగాన్ని తెలుగులో అనువాదించిన ఏకైక ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నట్టు నా సోదరుడు
దాసరి చెన్నకేశవ్ ఈజ్ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, పరిపూర్ణమైన న్యాయం కలిగినటువంటి, ప్రతి పేదోడికి న్యాయం చేయనటువంటి గొప్ప వ్యక్తి. అందరినీ కూడా సమకాలీనమైనటువంటి న్యాయంతో పరిపూర్ణంగా ముందుకు నడిపెట్టగల వ్యక్తి. ఆయన గురించి చంద్రబాబు నాయుడు గారు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, స్వర్గీయ రాజశేఖర్ గారు తెలుసు, ఇంకా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా తెలుసు, కర్ణాటక, తెలంగాణ. దాసరి చెన్నకేశవులు అంటే ఇట్స్ గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పకూడదు మేమందరం కూడా. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు కూడా ఈరోజు వచ్చి ఒక ఆడబిడ్డకి న్యాయం జరిగేది మీ అందరి ద్వారా, మీ అందరు కూడా బిడ్డలు ఉంటారయ్యా, పత్రికా విలేకరులు, మీడియా, ప్రింట్ మీద వాళ్ళందరూ కూడా చేతులు దండం పెడుతున్నాం. ఎందుకంటే ఒక బిడ్డకి అన్యాయం జరిగితే మీరేం చేస్తారో దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మహిళా లీడర్లందరూ తెలియపరుస్తున్నాం. ఈ బిడ్డ పనబాక జ్యోతి మరణం ఏ విధంగా జరిగింది, పోస్ట్ మార్టం ఎందుకు లేదు, కేసుకి ఎందుకు కట్టలేదు, దయచేసి మేమేం అడగటం లేదు. దయచేసి ఆ యొక్క కేసుని రీఓపెన్ చేసి పోస్ట్ మార్టం చేసి మా బిడ్డకు న్యాయం జరిగించి వారి తల్లిదండ్రులకి మనస్ఫూర్తిని కలిగించమని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను.